ఫ్రెండ్స్, ఇవాళ మీకు తక్కువ పెట్టుబడితో మనం బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మామూలుగా జస్ట్ బిఫోర్ కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. అందులో కేవలం ఒక 300 రూపీస్ తో మనం పర్ డే ఎలా ఎర్నింగ్ చేసుకోవాలో, అది కూడా హైవే సైడ్ మనం ఒక టేబుల్ వేసుకొని బిజినెస్ ని ఎట్లా చేయాలో నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ కూడా మనము తక్కువ పెట్టుబడితో ఒక 1000 రూపీస్ తోనే బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. అలా కాకుండా ఒక 30,000 నెలకి ఇన్వెస్ట్మెంట్ పెట్టగలను అని అనుకుంటే సుమారుగా ఒక 30,000 to 50,000 మధ్యలో మంత్లీ, అంటే పర్ డే ఎంత అవుతుంది, 1500 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో అలా పెట్టగలను అని అనుకుంటే కనుక ఈ బిజినెస్ ని ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. దీన్ని 300 లో చేసుకోవచ్చు, 50,000 లో కూడా చేసుకోవచ్చు. సో 300 లో పెడితే మార్జిన్ 300 కి ఎంత పెట్టామో అంత ఉంటుంది. పర్ డే మనం 1500 అబోవ్ పెడితే దాని మార్జిన్ దానిలాగే ఉంటుంది. సో రెండు కూడా డిఫరెన్స్ క్లియర్ కట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ లో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు దిగి చేస్తున్నాయి అంటే ఒకసారి ఎలా ఉందో ఆలోచించండి. అలాగే ఈ మధ్య ఎక్కువగా అంటే గనక మీరు వినే ఉంటారు, ఫ్రాంచైజీ ఆపర్చునిటీస్ ఎక్కువగా ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఇవాళ చెప్పబోయేటటువంటి ఈ కాన్సెప్ట్ చాలా హైయెస్ట్ ఫ్రాంచైజీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక కంపెనీ కాదు, 100 రకాలైన కంపెనీలు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా, అలాగే వరల్డ్ వైడ్ గా కూడా ఫ్రాంచైజీ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో కాబట్టి చిన్న బిజినెస్ అని మీరు అనుకోవద్దు, అస్సలు షై ఫీల్ అవ్వద్దు. నేను చదువుకున్నాను, అలాగే ఈ బిజినెస్ ని నేను చేయడమా, నేను ఇప్పుడు ఆ బిజినెస్ చెప్తే కూడా అరే ఈ బిజినెస్ అని ఆలోచించవచ్చు. కానీ దాంట్లో ఉండే మార్జిన్ అన్ని కూడా మీకు క్లియర్ కట్ గా ఓపెన్ గా చెప్తాను. కానీ ఏ బిజినెస్ అయినా కానీ మీరు కష్టపడాల్సిందే, సేల్ చేయాల్సిందే. ఒకవేళ మ్యానుఫ్యాక్చరర్ అయితే కనుక ఎక్కువ మార్జిన్ ఉంటుంది, అంతవరకే. కానీ ప్రతి బిజినెస్ కి కూడా మీరన్నా సేల్ చేయాలి, మీ టీం అన్నా సేల్ చేయాలి. సో పూర్తిగా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే లాంగ్వేజ్ లో, ఇంట్లో మహిళల దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు, రిటైర్డ్ అయిన పర్సన్స్ కావచ్చు, చదువు ఉన్న వాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, ఎవరికైనా గానీ ప్రతి ఒక్కరికి కూడా క్లియర్ కట్ గా అర్థమయ్యేటటువంటి లాంగ్వేజ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్ గా. సో ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే లాంగ్వేజ్ లో క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీరు కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదు, కాల్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎవరు బిజినెస్ గురించి నేర్పాల్సిన అవసరమే లేదు. ఈ వీడియో చూస్తే ఇక మీరు మరి ఏ ఇతర వీడియోస్ కూడా ఈ బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. సో ఆ బిజినెస్ గురించి మనం తెలుసుకుందామా? సో ఫ్రెండ్స్, ఏంటి అంటే టీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ బిజినెస్. ఇవాళ మనం తెలుసుకోవటటువంటి బిజినెస్ ఏంటి? టీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ బిజినెస్. టీ ఎలా తయారు చేయాలో కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా హైయెస్ట్ క్వాలిటీ. ఈ టీని ఎలా తయారు చేయాలి అని నేను ఎలా చెప్తున్నాను అని అంటారా? సో ఈ టీ ఎలా తయారు చేయాలి అనే ఇన్ఫర్మేషన్ ని నేను ఇటీవల ఢిల్లీకి వెళ్ళాను. అక్కడ ఒక 7 days స్టే అన్నమాట. అక్కడ పూర్తిగా ఒక పెద్ద హోటల్లో కంప్లీట్ గా క్లియర్ కట్ గా టీని మనం ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకున్నాను. చిన్న కాకా హోటల్ దగ్గర నుంచి పెద్ద 5 star హోటల్స్ వరకు కూడా ఫాలో అయ్యే ట్రెండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవాళ నేను మీకు చెప్పబోతున్నా. అసలు ఎంత సింపుల్ గా ఉంటుందంటే, కానీ నాకు తెలిసి మీరు ఎక్కడ కూడా ఈ విధంగా తయారు చేసే విధానాన్ని చూసి ఉండరు. ఎందుకంటే ఇలా తయారు చేస్తేనే టీ అంటే టీ లాగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ సెలబ్రిటీస్ డ్రింక్ చేయడానికి వీలుగా ఉన్నటువంటి టీ. ఇదే టీని 500 రూపీస్ పర్ కప్ పెద్ద పెద్ద హోటల్స్ లో సేల్ చేస్తున్నారు. మనం కేవలం అదే క్వాలిటీతో, అంటే 500 రూపీస్ క్వాలిటీలో ఇచ్చే టీని రోడ్ సైడ్ మనం 10 రూపీస్ కే ఇస్తాం. 500 ఎక్కడ, 10 రూపీస్ ఎక్కడ? ఆ టీ మ్యానుఫ్యాక్చరింగ్ సీక్రెట్ ని నేను ఇవాళ మీకు చెప్పబోతున్నాను. సో మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, నేను 1 లీటర్ తయారీ విధానానికి మాత్రమే చెప్తాను. మీరు దాన్ని లీటర్ తయారు చేసి ఇస్తారా, 2 లీటర్స్ 5 లీటర్స్ తయారు చేస్తారా అనేది మీ ఇష్టం. 1 లీటర్ కి చెప్తాను కాబట్టి 1 లీటర్ కి ఎంత ఏమేమి మిక్స్ చేయాలో చెప్తాను. సో 2 లీటర్లకి దాన్ని డబల్ చేసుకోండి. అలాగే 10 లీటర్స్ కి 10 టైమ్స్ యాడ్ చేసుకోండి. సో అర్థమవుతుంది కదా? మనం ఇవాళ తెలుసుకుందాం టీ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి, టీని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. సో పూర్తిగా టీ బిజినెస్ గురించి మనం తెలుసుకున్నాము. ముఖ్యంగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 లీటర్ మిల్క్, పాలు అంటే మిల్క్. అంటే కొంతమంది తెలుగు లాంగ్వేజ్ తెలియనటువంటి వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి కొద్దిగా ఇంగ్లీష్ లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1 లీటరు మిల్క్ కావాల్సి వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి 1/2 లీటర్ వాటర్, అంటే నీళ్లు, వాటర్.
సో నెక్స్ట్ వచ్చేసి టీ పౌడర్, ఇది వచ్చేసి 75 గ్రామ్స్ టీ పొడి అంటే టీ పౌడర్. నెక్స్ట్ వచ్చేసి 110 గ్రామ్స్ చక్కెర, షుగర్. నెక్స్ట్ వచ్చేసి 2 పీసెస్ స్మాల్ చిన్న పీసెస్ అల్లం, అర్థమవుతుంది కదా, చిన్న పీసెస్ అల్లం. జింజర్. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి 2 పీసెస్ యాలకులు అంటే ఇలాచీ. సో ఇది వచ్చేసి స్మాల్ పీసెస్ లేదా సింగిల్ పీసెస్ కూడా ఇది సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గ్యాస్ స్టవ్, ఇవి కామను. గ్యాస్ అంటే స్టవ్, ఇవి కావాల్సినవి. అంటే మనం టీ చేయడానికి బౌల్స్, ఇవన్నీ గరిటెలు మిక్స్ చేయడానికి, వడగట్టడానికి అవసరమైనటువంటి ఫిల్టర్ చేసేటటువంటిది అంటే జాలీ లాగా ఉంటుంది కదా, అవి ఇవి కావాల్సినటువంటివి. కస్టమర్కి సర్వ్ చేయడానికి అవసరమైనటువంటి కప్స్. సో ఇలాంటివన్నీ కూడా మామూలుగా నేను నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి కావాలి మనకి. సో ఇక టీని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలో మనం పూర్తిగా తెలుసుకుందాము. దీనికి ముందరే మనం టోటల్గా మనకి రా మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుందో తెలుసుకుందాం. అదే కదా మనకు కావాల్సింది. సో ఇది వచ్చేసి సుమారుగా ఒక్కొక్క లొకేషన్స్ లో ఒక్కొక్క ప్రైస్ ఉండొచ్చు. నేను కొద్దిగా ఎక్కువే తీసుకుంటాను. 1 లీటర్ మిల్క్ వచ్చేసి 74 రూపీస్. వాటర్ ఫ్రీ. సో మినరల్ వాటర్ అంటే పెద్దగా కాస్ట్ ఏం పడదు కాబట్టి అది క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో టీ పౌడర్ వచ్చేసి మంచిది ఒక 20 రూపీస్ అనుకోండి. షుగర్ కాస్ట్ వచ్చేసి ఒక 50 రూపీస్. నెక్స్ట్ అల్లం ఒక 1 రూపీ వేసుకోండి, ఓకేనా. అల్లం 2 రూపీస్ వేసుకోండి. ఇక ఇలాచి వచ్చేసి ఒక 1 రూపీ వేసుకోండి. ఒక 2 పీసెస్ కాబట్టి ఒక 1 రూపీ వేసుకోండి. సో గ్యాస్ మనకు 1 లీటర్ చేయడానికి సుమారుగా ఒక 25 రూపీస్ అనుకుందాం. సో ఇవన్నీ కూడా నేను అప్రాక్సిమేట్లీగా మీకు చెప్తున్నానండి. ఎందుకంటే దీంట్లో మనం తయారు చేసే విధానంతో పాటు ఎంత ఖర్చు అవుతుంది అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఇవి ఫర్ ఎగ్జాంపుల్కి ఇది వచ్చేసి బయట కిరాణా షాప్లో ప్రైస్ చెప్పాను నేను. మీరు హోల్సేల్గా వెళ్ళేసి పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి కదా, డీమార్ట్ కానీ లేదా ఇంకా రకరకాలైన హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళేసుకుంటే ఇది ఒక 3 రూపీస్ 4 రూపీస్ తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే నేను ఇది మిల్క్ కాదు చెప్తుండేది, షుగర్. అలాగే టీ పొడి మీరు బల్క్ క్వాంటిటీలో తెప్పించుకుంటే కనుక మీకు అన్ని తక్కువ ప్రైస్కి వస్తాయి. నేను ఇదన్నీ చెప్తుండేది రీటైల్ ప్రైస్, బాగా గుర్తుపెట్టుకోండి. రీటైల్ ప్రైస్. హోల్సేల్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు 1 కేజీ ఇట్లా తెచ్చుకోరు కదా. కాకపోతే నేను 300 రూపీస్కి ఎవరి దగ్గరైనా నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు సార్, నేను చేయాలంటే బిజినెస్ ఎట్లా అనేటటువంటి వాళ్ళ కోసంగా జస్ట్ చెప్తా ఉన్నాను. 300 రూపీస్తో మనం బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలంటే 300 రూపీస్ అనేది నేను రా మెటీరియల్ కాస్ట్ చెప్తున్నానండి. ఫ్లాస్క్ అవన్నీ కూడా మీరు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. కాదు 500 కానీ 1000 కానీ పెట్టుకోవాలి. అర్థమవుతుందా. ఫ్లాస్క్ వచ్చేసి మీకు 250 రూపీస్ నుంచి 500 రూపీస్ మధ్యలో ఉంటుంది. అది సపరేట్గా తీసుకోండి. కొంతమంది మళ్ళీ సార్ ఇవి వేసారు, మీరు ఫ్లాస్క్ టీని ఎలా అమ్మాలి, మేము తీసుకొని పోయి ఎట్లా అమ్మాలి అని అడుగుతూ ఉంటారు. సో అట్లాంటివి ఏం అనుకోవద్దు. ఇది జస్ట్ ఒక రఫ్గా నేను మీకు చెప్తాను. అంటే టోటల్గా మనకి ఇవన్నీ క్యాల్కులేషన్ చేస్తే అప్రాక్సిమేట్లీగా 74, ఒక 20, 50, 2, 1, 25 ఓవరాల్గా మనకి ఒక 170 రూపీస్, 172 రూపీస్ నుంచి 180 రూపీస్ మధ్యలో అవుతుంది. అంటే రౌండప్గా వేసుకోండి 170 to 180 రూపీస్. అంటే ఈ ప్రైజెస్ కొద్దిగా వేరియేషన్ అక్కడక్కడ ఉంటాయి కాబట్టి అప్రాక్సిమేట్లీగా 180 రూపీస్ వేసుకోండి. గ్యాస్తో కానీ అన్నిటితో కలిపి నేను మీకు చెప్పేశాను. సో టీ మ్యానుఫ్యాక్చరింగ్ సీక్రెట్ చెప్తున్నానండి. ఇవన్నీ కూడా ఎంత క్వాంటిటీయో నేను మీకు క్లియర్ కట్గా చెప్పేశాను. టోటల్గా ఇక్కడ మనకి కావాల్సిన క్వాంటిటీ ఇదంతా కూడా.
ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద సీక్రెట్. మామూలుగా అయితే మీకు ఎవరైతే ఫ్రాంచైజీ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు ఈ ఫార్ములాస్ చెప్తారు. సో ఎవరైనా అంతంత కాస్ట్లు పెట్టి ఫ్రాంచైజీ తీసుకోలేనటువంటి వాళ్ళ కోసం నేను ఇది సీక్రెట్ ఫార్ములా చెప్తా ఉన్నాను. ఇది క్వాంటిటీ 1 లీటర్, హాఫ్ లీటర్ పాలు, 1 లీటర్, హాఫ్ లీటర్ వచ్చేసి వాటర్, 75 గ్రామ్స్ టీ పౌడర్, చక్కెర 110 గ్రామ్స్, ఒక 1 or 2 పీసెస్ అల్లము, 2 పీసెస్ అంటే 2 చిన్న ఎలచి ఏలకులవి. సో ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మీరు ఎలా తయారు చేయాలి సింపుల్గా చెప్తాను. ఒక 2 లీటర్ బౌల్ తీసుకోండి పెద్దది. సో ఆ బౌల్ తీసుకున్న తర్వాత కంప్లీట్గా ఈ 1 లీటర్ మిల్క్ అందులో వేసేసేయండి. అర్థమవుతుందా? సో 1 లీటర్ మిల్క్ ఆ బౌల్లో వేసి బాగా మరిగేదాకా, అంటే పైకి పాలు పొంగు రావాలి. అలాగా ఒక 3 times బాగా పొంగు వచ్చిన తర్వాత అందులో హాఫ్ లీటర్ వాటర్ వేయండి. ఓకేనా? ఒక 5 minutes or 10 minutes మళ్ళీ బాగా బాయిల్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది, మిల్క్ కొద్దిగా చిక్కబడుతుంది వాటర్ కలిపినా కానీ. సో మరీ చిక్కగా ఇచ్చినా కూడా అంత టేస్ట్ రాదు. ఖచ్చితంగా వాటర్ మిక్స్ చేస్తేనే మనకి టేస్ట్ రావడం జరుగుతుంది. సో అలా బాగా హీట్ అయిన తర్వాత 75 గ్రామ్స్ టీ పౌడర్ వేయండి. మళ్ళీ బాగా మరిగించాలి. ఒక 5 minutes or 10 minutes బాగా మరిగించాలి. సో అలా మరిగించడం వల్ల ఏమవుతుందంటే టీ తాగేటప్పుడు పచ్చి స్మెల్ రాదు, బాగా బాయిల్డ్ అయ్యి టీ ఫ్లేవర్ బయటికి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి చక్కెర వేయండి. చక్కెర వేసి బాగా మిక్స్ చేయండి. అది కూడా ఒక 5 minutes బాగా మిక్స్ అవ్వాలి. తర్వాత అవసరం ఉంటే అల్లం ఒక చిన్న పీసు, అలాగే యాలకులు చెప్పాను కదా, ఒక 2 pieces బాగా దంచి వేయండి. అల్లం వేస్తే ఏంటంటే కొద్దిగా పల్చబడుతుంది, కాబట్టి అడిగిన వాళ్ళకి మాత్రమే అల్లం టీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో ఇవ్వండి. సో ఇదంతా కూడా మనకి ప్రిపరేషన్ ఇలా చేయాలి. టీ అర్థమైంది అనుకుంటాను క్లియర్ కట్గా. సో ఫస్ట్ మిల్క్ వేయాలి, బాయిల్ చేయాలి, అందులో హాఫ్ లీటర్ వాటర్ వేయాలి, వేసిన తర్వాత టీ పౌడర్ వేయాలి, చక్కెర వేయాలి, అల్లము ఇలాచి వేసిన తర్వాత మనకు టీ రెడీ అయిపోతుంది. దీన్ని మరొక బౌల్ తీసుకొని లేదా ఫ్లాస్క్ ఉంటుంది కదా, ఆ ఫ్లాస్క్లో మనం డైరెక్ట్గా వడకట్టుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ టీ తయారీ విధానం. ఇలా తయారు చేసిన టీని మనం మార్కెట్లో సేల్ చేసుకోవాలి. సో ఇక ప్రతి ఒక్కరూ అడగచ్చు, సార్ ఇప్పుడు మనకి 180 రూపీస్ ఖర్చు అయింది, మనం టీని ఎలా సేల్ చేయాలి? సో ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ టీని సేల్ చేయాలి అంటే మనము కేవలం ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మనము ఒక ఫ్లాస్క్ పర్చేస్ చేసుకొని హాస్పిటల్స్, హైవే సైడ్ నైట్ టైం కనుకైతే హైవే సైడ్ ఒక టేబుల్ వేసుకొని ఒక టైం నుంచి ఒక టైం వరకు సెట్ చేసుకొని హైవేలో సేల్ చేసుకోవచ్చు. తర్వాత కాలేజెస్ దగ్గరలో ఎక్కడైనా కాలేజెస్ ఉంటే సేల్ చేసుకోవచ్చు. అలా కాదు కొద్దిగా నేను టేబుల్ అవి పెట్టి అమ్మలేను, ఒక 2 hours 3 hours లో నేను సేల్ చేసేయాలి అని అనుకుంటే కనుక ఒక ఫ్లాస్క్ లో పెట్టుకునేసి మనం ఒక బ్యాగ్ లో పెట్టుకొని వెహికల్లో వెళ్ళేసి ఒక్కొక్క లొకేషన్లో మనము సేల్ చేసేసుకోవచ్చు. ఆ విధంగా మనము డిఫరెంట్ లొకేషన్స్ లో, ముఖ్యంగా చెప్పాలంటే హాస్పిటల్స్ దగ్గర అయితే కనుక మీకు బాగా సేల్ అవుతుంది. నైట్ పేషెంట్స్ వాళ్ళు మేల్కొని ఉండాల్సి వస్తుంది, డ్యూటీ డాక్టర్స్ కావచ్చు అటువంటి వాళ్ళు, లేదా పేషెంట్స్. అలాగే మీకు బస్ స్టాండ్ సైడ్ ఉంటాయి కదా కొన్ని కేఫ్స్, నైట్ టైము అవైలబిలిటీలో ఉండవు. సో అటువంటి వాళ్ళు డ్రింక్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. అలాగే కూరగాయల మార్కెట్ ఉంటుంది కదా, ఎర్లీ మార్నింగ్ 2:30కే వాళ్ళు లేసేసి కూరగాయలన్నీ కూడా అవుట్ సైడ్ నుంచి విలేజెస్ నుంచి రావడము, కలెక్షన్ చేసుకోవడము, 5-5:30 లోపల అంతా కూడా సెటప్ అయిపోతుంది. ఆ టైంలో ఒక 2-3 times కూడా టీ తాగే వాళ్ళు ఉంటారు. బయట సైడ్ నుంచి వచ్చినట్టు ఫ్రూట్స్ దిగే ప్లేసెస్లో, అట్లాంటి లొకేషన్స్లో మీరు ఈజీగా టీని సేల్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? సో ఇక కంప్లీట్గా మనకి అప్రాక్సిమేట్లీగా 35 cups వరకు మనకి రెడీ అవుతాయి, అంటే 10 రూపీస్వి. సో ఇప్పుడు కంప్లీట్గా మనకి తయారైనటువంటి టీ ఏదైతే ఉందో అది సుమారుగా 35 cups అప్రాక్సిమేట్లీగా చెప్తున్నాను. అంటే మీరు 75 ml తీసుకుంటున్నారు, 50 ml, 75 ml, మరి కొన్ని చోట్ల అయితే చిన్న కప్స్ ఉంటాయండి, 25 ml కప్స్ కూడా ఉంటాయి. అది మీ ఇష్టం, మీరు ప్రైస్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి. నేను నార్మల్గా అందరూ తాగే కప్ సైజ్ చెప్తున్నాను. సో ఇది వచ్చేసి 10 రూపీస్కి ఈచ్ సేల్ చేసుకోవచ్చు మనం ఒక కప్పు. సో సుమారుగా 35 cups అంటే ఇంటూ 10 రూపీస్, సో మీకు 350 రూపీస్
టోటల్ అమౌంట్ వస్తుంది. అంటే అంతా కూడా మనము సేల్ చేసేస్తే వచ్చేటటువంటి ఖర్చు. ఇందులో నుంచి మనకి అయిన ఖర్చు 180 తీసేయాలి. సో 15లో 8 పోతే 7 1 170 రూపీస్ మనకి మార్జిన్ వస్తుంది. కానీ దీంట్లో మీకు కప్స్ క్యాలిక్యులేషన్ వేయలేదు. 35 కప్స్ కి సో అప్రాక్సిమేట్లీగా ఒక 10 రూపీస్ మనము కప్స్ మార్జిన్ చేయాలి. అంటే మనకి 160 రూపీస్ మార్జిన్ వస్తుంది. అంటే 35 కప్స్ మనం సేల్ చేస్తే అప్రాక్సిమేట్లీగా 160 రూపీస్ మార్జిన్ వస్తుంది. అంటే ఇది కూడా మీరు టీ తయారు చేసి ప్రాపర్ గా సేల్ చేస్తే మనకి వచ్చేటటువంటి మార్జిన్ 1 లీటర్ మీద చెప్తున్నాను. అదే కనుక మీరు 10 లీటర్స్ సేల్ చేస్తే సుమారుగా 1600 రూపీస్ మన చేతికి వస్తుంది. అదే మంత్లీ తీసుకుంటే సుమారుగా 48,000 ఓవరాల్ అమౌంట్ మనకి రావడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇది ఫ్రెండ్స్ జనరల్ గా మనము బయట సైడ్ సేల్ చేస్తే. అలా కాదు నేను అఫీషియల్ గా టీ షాప్ పెట్టాలి అంటే ఇందులో నుంచి రెంట్ తీసేయాల్సి వస్తుంది. మీరే తయారు చేసి మీరే సేల్ చేస్తానంటే ఇంకా ఎటువంటి ఎక్స్పెన్సెస్ ఉండదు. ఒక కరెంట్ బిల్ కానీ అవి చిన్న చిన్నవి ఉండొచ్చు. సో అదొక 10,000 కనుక తీసేస్తే మీకు 38,000 రావడం జరుగుతుంది. కానీ దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. మీరు షాప్ పెట్టాలంటే ఒక టేబుల్ లాంటిది తీసుకోవాలి. అంటే టీ పెట్టుకునే దానికి బాయిలర్స్ అని చెప్పేసి స్టవ్, గ్యాస్ సిలిండరు ఇవన్నీ కూడా మీరు పెడితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంటే నేను చెప్పాను కదా 50,000 రూపీస్ వరకు అవుతుందని చెప్పేసి. అది వచ్చేసి షాప్ అడ్వాన్స్ కావచ్చు, స్టవ్, సిలిండరు, బల్క్ క్వాంటిటీలో టీ పౌడరు, చక్కెర, కప్పులు ఇవన్నీ కూడా మనము పెట్టుకుంటే మనకి బల్క్ క్వాంటిటీలో బల్క్ సేల్స్ అయ్యి ఎక్కువ ఆదాయం వస్తుంది. నేను సింపుల్ గా పర్ డే ఒక 180 రూపీస్ తో పెట్టి బిజినెస్ ని చేస్తే, సో నిన్న వచ్చేసి మనం చూసింది బిజినెస్ వచ్చేసి 300 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తో. ఇవాళ చెప్పింది ఏంటంటే కేవలం 180 రూపీస్ తోనే మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. అంటే కావాల్సిన రా మెటీరియల్ మాత్రం చెప్పాను. ఒక ఫ్లాస్క్ కొనుక్కోవాలి, అది ఒక 250 రూపీస్. అదేంటంటే రెగ్యులర్ గా ఇంకా మళ్ళీ ఫ్లాస్క్ కొనం కాబట్టి నేను 180 రూపీస్ లో బిజినెస్ అనేది చెప్తాను. సో ఇక ఈ బిజినెస్ లో సీక్రెట్స్ విషయానికి వస్తే, మిల్క్ మీరు ఫ్రెష్ గా ప్యాకెట్ పాలు కాకుండా బయట గనక విలేజెస్ నుంచి క్యాన్స్ ద్వారా తెప్పించుకుంటే హెల్త్ గా ఉంటుంది. మంచి క్వాలిటీ టీని ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి బయట నుంచి వచ్చే పాలు, ఫ్రెష్ గా వచ్చే పాలు, ఇక్కడ టీ అమ్ముతున్నారు అనే టాక్ గనక బయటికి వెళ్ళిందంటే ఎక్కడి నుంచైనా కూడా వచ్చేస్తారు. మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా అరే ఇక్కడ టీ బాగుంటుంది మనం తాగుదామని వచ్చేస్తారు. సో హైవేలో వెళ్ళే వాళ్ళు, లారీ డ్రైవర్స్ కావచ్చు, ఇంకా రెగ్యులర్ గా వెళ్ళేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒకసారి ఇక్కడ ఆగి టీ తాగి మరీ వెళ్తారు. ఇతని దగ్గర టీ మంచి క్వాలిటీలో ఉంటుంది, ఫ్రెష్ మిల్క్ తో తయారు చేస్తారు. మీకు ఒక చిన్న ఫ్లెక్స్ వేసుకోవచ్చు, ఫ్రెష్ మిల్క్ టీ అని చెప్పేసి పెట్టేసి బోర్డు పెట్టేస్తే మంచిగా సేల్ అయిపోతాయి. ఇది ఒక టీ మాత్రమే చెప్పాను. ఇంకా మీరు బూస్ట్, హార్లిక్స్ రకరకాలు ఉంటాయి కదా, బాదాం పాలు, ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటే మీకు అడిషనల్ ఇన్కమ్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఏదైనా కానీ బిజినెస్ లో మీరు మంచి క్వాలిటీ మెయింటెనెన్స్ చేయాలి, ఫ్రెష్ మిల్క్ ని యూజ్ చేయాలి, ఏ రోజు టీ ఆ రోజే ప్రిపేర్ చేయాలి. ఇంకా చెప్పాలి అంటే మీరు వాడేటటువంటి గ్లాసులు ప్లాస్టిక్ కాకుండా వేరేది ఏదైనా కానీ గ్లాసెస్, అంటే గాజు గ్లాసు చాలా మంచిది. స్టీల్ గ్లాస్ లో కానీ మీరు కనుక ప్రొవైడ్ చేస్తే కనుక మంచి మార్జిన్ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యలో ప్లాస్టిక్ గ్లాసెస్ వాడటం వల్ల హెల్త్ కి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి కొన్ని వీడియోలు చూడడం జరిగింది. అందువల్ల మన కస్టమర్ కనుక బాగుంటే మనం కూడా బాగా ఉంటాం కాబట్టి సో ఈ విధంగా టీని ప్రిపేర్ చేసుకొని కేవలం అంటే 180 రూపీస్ తోనే మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు సార్, నేను చేయలేకుండా ఉన్నాను బిజినెస్ కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేది ఏం లేదు. 200 రూపీస్ మీ ఫ్రెండ్స్ ఎవరు ఇవ్వరు చెప్పండి. అడిగితే ఒకరు 50 రూపీస్ ఇచ్చిన 4 మెంబర్స్ 200 రూపీస్ తో మీరు బిజినెస్ ని స్టార్ట్ చేసి పర్ డేలోనే మీరు వచ్చిన అమౌంట్ ని తీసేసుకొని నెక్స్ట్ డే క్లియర్ చేసుకొని 2 రోజులు ఎత్తి పెట్టుకుంటే చాలు. సో 180 రూపీస్ తో మీరు బాగా ఎదిగేయాలి అంటే కనుక నేనేం చెప్పానంటే పర్ డే మీకు అప్రాక్సిమేట్లీగా 10 లీటర్స్ అమ్మితే 1600 వస్తుంది కదా. ఒక 1 మంత్ పాటు మీరు కనుక ప్రాపర్ గా సేవింగ్ చేస్తే ఒక టీ షాప్ ఓనర్ అయిపోతారు. బయట టీని అమ్మాల్సిన అవసరమే లేదు. ప్రాపర్ గా దాన్ని సేవ్ చేసుకోవాలి. ఇతరత్ర ఖర్చులకు వాడకుండా సేవ్ చేసుకుంటే ఒక మంచి లొకేషన్ లో అడ్వాన్స్ ఇచ్చేసి టీ షాప్ కు అవసరమైనటువన్నీ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా 10 లీటర్లు డైలీ 1 మంత్ లేదా 1.5 మంత్ మాక్సిమం అమ్మేసి
అది కనుక సేవ్ చేసుకుంటే ఒక టీ షాప్ ఓనర్ అయిపోయి ఈ మార్జిన్ కంటే ఎక్కువగా మీరు పొందొచ్చు. ఇంకా రకరకాల ఐటమ్స్ పెట్టచ్చు, లైఫ్ లో మీరు సెటిల్ అవ్వచ్చు. ఒకవేళ బయట షాప్స్ లాగా ఫ్రాంచైజీ లాగా కనుక మీరు ఇవ్వాలి అని అనుకుంటే అట్రాక్షన్ గా ఉన్నటువంటి సైన్ బోర్డ్ పెట్టడము, లోపల మంచి మంచి బోర్డ్స్ పెట్టడము, మంచి ఐటమ్స్ అంటే క్యాబిన్ కావచ్చు, క్యాష్ కౌంటర్ కావచ్చు, ఇలాంటివన్నీ పెట్టేసేసి మీరు దాన్ని హైలైటెడ్ గా డిజైన్ చేసి అటువంటి మోడల్నే మీకు అన్ని తెలుసు కాబట్టి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం టీ బిజినెస్ లో ఉన్నటువంటి కంప్లీట్ సీక్రెట్ బిజినెస్ ఇదే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ప్రీవియస్ గా చేసినటువంటి వీడియోకి బాగా రెస్పాన్స్ ఇచ్చారు. సో అలాగే ఇట్లాగా తక్కువ పెట్టుబడితో మీరు చేయగలిగినటువంటి బిజినెసెస్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోకి కనుక మీరు 1000 లైక్స్ కనుక ఇస్తే నేను నెక్స్ట్ వీడియోలో టీ పౌడర్ తక్కువ కాస్ట్ కి ఎక్కడ దొరుకుతుంది, షుగర్ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది, అలాగే మరొక వీడియోలో బాదాం మిల్క్ ఎలా తయారు చేయాలి మనం ఇంట్లో. అంటే బయట తయారు చేసేటటువంటి బాదాం పౌడర్స్, ప్యాకెట్లలో వచ్చేటటువంటి బాదాం పౌడర్స్ అవి కనుక పర్చేస్ చేస్తే ఖచ్చితంగా ప్రిజర్వేటివ్స్ కలిపి ఉంటారు. ఫ్రెష్ గా మన దగ్గర దొరికేటటువంటి బాదాంని తీసుకొని మనం బాదాం మిల్క్ ని డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఎలా తయారు చేయాలో సీక్రెట్ ఫార్ములా నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రకరకాలైనటువంటి బాదాం పాలు మనమే మన ఓన్ గా బాదాంని పౌడర్ చేసి దాంతో బాదాం పాలు ఎలా తయారు చేయాలో సీక్రెట్ ఫార్ములా నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ 1000 లైక్స్ వస్తే నేను ఆ వీడియో మీకోసం చేస్తాను. సో కింద కామెంట్ లో బాదాం మిల్క్ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే టీ బిజినెస్ కి సంబంధించి ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే టీ బిజినెస్ అని కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. ఫ్రెండ్స్ మీరు ఏదైనా కానీ తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటున్నారా, ఎటువంటి రిస్క్ లేని వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా, మీ ఓన్ గా మీ బ్రాండ్ తో మీ ఓన్ బిజినెస్ ని అంటే మీరే ప్రోడక్ట్ ని ప్యాకింగ్ చేస్తూ బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, ఏదైనా ప్యాకింగ్ బిజినెస్ కోసం చూస్తున్నారా, అయితే ఈ వీడియో మీకోసమే. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. మీ ఓన్ బ్రాండ్ తో మీ ఐటమ్ ని తయారు చేసుకొని మీ లోకల్ మార్కెట్ లోనే షాప్స్ కి వేస్తూ మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఒకసారి ఆ బిజినెస్ ఏంటో తెలుసుకుందామా. మీకోసం ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 స్టేట్స్ కి కూడా సరికొత్త బిజినెస్ ని మనం లాంచ్ చేయబోతున్నాము. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో చాలా హై డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ ని మనం ఇప్పుడు ఇక్కడ లాంచ్ చేస్తున్నాము. యాక్చువల్ గా 4 ఇయర్స్ బ్యాక్ కూల్ డ్రింక్ బిజినెస్ ని లాంచ్ చేయడం జరిగింది, కానీ అది సమ్మర్ లో మాత్రమే పోయేటటువంటి బిజినెస్. కానీ నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ టోటల్ ఇయర్ మొత్తం హైయెస్ట్ డిమాండ్ ఉంటుంది. పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలు అన్ని కూడా ఈ బిజినెస్ ని చేస్తున్నాయి. సో బ్రాండెడ్ కి ధీటుగా మనం కూడా ఒక మంచి బ్రాండ్ ని లాంచ్ చేయవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ కి మనం ఎంత పెట్టుబడి పెట్టాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే క్యాండీ ఫిల్లింగ్ టాయ్స్ బిజినెస్. అలాగే వీటిని కంటైనర్స్ లో కూడా మనం ప్యాక్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి నేను మీకు చూపిస్తున్నాను. మన దగ్గర ఐటమ్స్ ఇలా 1 kg ప్యాకెట్స్ లో అవైలబుల్ లో ఉంటాయి అనమాట. సో చూడండి, ఇవి వచ్చేసి మీరు మామూలుగా చూసింటారు జెమ్స్, పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవి ప్యాకెట్స్ లో ఇలాగ 1 kg ప్యాకెట్ లో నాకు తెలిసి మీరు ఫస్ట్ టైం చూస్తుంటారు. సో ఇలాగా 1 kg ప్యాకెట్ లో అవైలబుల్ లో ఉంటాయి. అలాగే మీరు ఇంతకు ముందు టిక్ టాక్ చూసింటారు కదా, ఇలాంటి సైజు కూడా మీరు ఇదే ఫస్ట్ టైం చూసింటారు. మామూలుగా అయితే చిన్న సైజులో అవైలబుల్ లో ఉంటాయి. సో మామూలుగా అయితే టిక్ టాక్ ఈ సైజు ఉంటుంది, కానీ ఇలాగా ఈ సైజ్ లో కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. దీనికి మిడిల్ లో కూడా ఇంకో సైజ్ అవైలబుల్ లో ఉంటుంది. సో ఇలాగా కాకుండా ఇది 50 ml కంటైనర్, అలాగే ఇది వచ్చేసి 120 ml కంటైనర్. ఇలాగా మీకు విడిగా మన దగ్గర బాక్సెస్ అన్ని కూడా అవైలబుల్ లో ఉంటాయి. ఒక బాక్స్ లో రావడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి 50 ml కంటైనర్. ఇందులో మనము జెమ్స్ ని గానీ జెల్లీస్ ని గానీ ప్యాక్ చేయవచ్చు. ఇలాగా మీకు విడిగా ఈ కంటైనర్స్ అన్ని కూడా అవైలబుల్ లో ఉంటాయి. ప్యాకింగ్ లో మీకు సప్లై చేస్తాము. మినిమం ఇన్ని కంటైనర్లు అని మీరు పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాగ కంటైనర్లు ఇది వచ్చేసి 50 ml కంటైనర్. అలాగే మీకు విడిగా 120 ml కంటైనర్స్ ఇలా వస్తాయి. చూడండి, ఇలాగా విడిగా ఉంటాయి, మీకు చూపిస్తున్నాను. సో ఇలాగా దీనికి క్యాప్స్ ఇలా సపరేట్ గా వస్తాయి.
సో ఇలాగా ఇందులో మీరు ఫిల్ చేసుకోవచ్చు. కానీ మీకు చెప్పేది ఏంటంటే మార్కెట్లో దొరికే కంటైనర్స్ కి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. చూడండి, ఇది ఎంత ప్రెస్ చేసినా గానీ, మనకి ప్రెషర్ ఇచ్చినా గానీ ఇది విరగడం జరగదు.